తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి తెలంగాణ జాతిపిత ఎవరనే వాదనలైతే బలంగా వినపడతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ వర్గ నేతలేమో ఇటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన త్యాగాలు, తన యొక్క త్యాగాలను గూడా గుర్తు చేసుకుంటూ తనే జాతిపిత అని గూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీఆర్ఎస్ మాత్రము కేసీఆరే జాతిపిత, కేసీఆరే తెలంగాణను తీసుకొచ్చింది, తన యొక్క దీక్ష చేసింది కేసీఆరే తెలంగాణకి జాతిపిత అనే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మధ్యలో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేనే జాతిపితనని కూడా తను అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ కోసం నా యొక్క మంత్రి పదవిని కూడా నేను రాజీనామా చేసి మరి కొట్లాడిన వ్యక్తిని మరి నేనే కదా జాతిపితను అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జాతిపిత గురించి ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రస్తావన తీసుకొచ్చిన సమయంలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు ఎవరు, తెలంగాణ కోసం త్యాగాలు చేసింది ఎవరు అనే విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వాదనలు బలంగా వినబడతా ఉంది. తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించడానికి కేసీఆర్ కృషి చేసిందనే విధంగా అనేక సందర్భాలలో కూడా ఇటు కేటీఆర్ మరియు బీఆర్ఎస్ నేతలు చెప్పిన పరిస్థితి మనం చూసాం. కానీ కేసీఆర్ మాత్రము ప్రొఫెసర్ జయశంకర్ సారే తెలంగాణకి తీసుకురావడానికి నా తోడు నిలిచింది, కేసీఆర్కి అండగా ఉండి నన్ను ముందు నడిపించింది, తన వెనకాలే మొత్తానికి సిద్ధాంతాలు కావచ్చు, తెలంగాణ సిద్ధాంతాలు కావచ్చు, తెలంగాణ సాధించుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిపైన కానీ ప్రొఫెసర్ జయశంకర్ సారే నా తోడుగా నిలిచిందని కూడా అనేక సార్లు కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమో జయశంకర్ సార్ అని జాతిపితాన్ని తనే చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మాత్రము ఇక కేసీఆర్ జాతిపిత అనే విధంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ జాతిపిత సంబంధించి అంటే ఇప్పుడు కేసీఆర్ లేకుంటే ప్రొఫెసర్ జయశంకర్ లేకుంటే సాకల ఐలమ్మ లేకుంటే కొమరం భీమా వీళ్ళందరూ తెలంగాణకు సంబంధించిన ఒక కవులు, కళాకారులు మరియు ఉద్యమకారులు, మళ్ళీ కవులలో కూడా మనం కాలోజీ కూడా తీసుకోవచ్చు. అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ యాస భాష పోరాటం కోసం చేసిన వ్యక్తులలో వీళ్ళైతే ఉన్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిపిత అనే ఆ పేరు కూడా అగౌరవం కల్పించే విధంగా పేర్లను తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ ఉద్యమం చేసింది చాలా మంది ఉన్నారు, బలిదానాలు కూడా దాదాపుగా 1200 మంది పైనే బలిదానాల పైన తెలంగాణ వస్తే ఈరోజు క్రెడిట్ కొట్టేయడానికి ఇటు అనేక విధాలుగా చూస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటు కాంగ్రెస్ నేతలేమో మా నేతలు కూడా ఉన్నారు, అక్కడ సోనియమ్మనే తెలంగాణ ఇస్తే తెలంగాణ వచ్చింది అనే విధంగా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు తెలంగాణకి అమ్మ అనుకుంటా ఇటు సోనియమ్మ అని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీఆర్ఎస్ అయితే జాతిపిత అయితే కేసీఆర్ అని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు అరే మేమేం చేయలేదా, మేము కూడా కొట్లాడినాం కదా అని కూడా వాళ్ళు కూడా కొంత అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారంలో మరి మంత్రి కోమటిరెడ్డి అయితే నేనే తెలంగాణ జాతిపితను, నేను కూడా నా మంత్రి పదవిని వదిలేసుకున్నాను, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కీలకంగా ఉన్నాను, కానీ తెలంగాణ రావడానికి నేను కృషి చేశాను, నేను కూడా అనేక విధాలుగా పోరాటాలు చేశాను, కేసుల పాలైనా కానీ తెలంగాణ కోసం కొట్లాడింది నేను అన్నట్టుగా తను చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ తెలంగాణ ఉద్యమ నేతలకు మాత్రము ఇరు పార్టీలు అంటే అధికారంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్యాయం చేస్తా ఉంది అనే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలని పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ అమరవీరుల త్యాగాలని గుర్తు చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఒకరేమో తెలంగాణకు సంబంధించిన ఎవరైతే అమరవీరులకు సంబంధించి అమరవీరుల స్తూపం అని నిర్మిస్తారు, ఇంకొకరేమో దాన్ని నచ్చినా కూడా స్టార్ట్ చేయరు. అంటే ఆ నిర్మాణం పూర్తయినప్పటికి కూడా అదొక బూత్ బంగ్లా లెక్క అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అమరవీరుల స్తూపానికి అక్కడ పేరుకు మాత్రమే మనం చెప్పుకోవడానికి ఇన్ని కోట్లు పెట్టి మనం కట్టించాం, అన్ని కోట్లు పెట్టి కట్టించామని వీళ్ళు చెప్పుకోవడానికి పేపర్లు తిరిగేసుకోవడానికి మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ అమరవీరుల వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా ఇప్పటి వరకు కూడా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కొడుకులను తలుచుకుంటూ, వాళ్ళ యొక్క బిడ్డలను తలుచుకుంటూ, వాళ్ళ యొక్క తన్నులను తలుచుకుంటూ, అంటే అమరవీరులు ఎవరైతే అయ్యారో వాళ్ళందరినీ తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ జీవనం గడిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు న్యాయం జరగలేదు అన్నట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో మా నాయన అంటే జాతిపిత అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఇక్కడ కనబడతారు. అంటే కేటీఆర్ని ఉద్దేశించి మనం మాట్లాడినప్పుడే కూడా ఆయన కూడా అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ ఈ విధంగా తెచ్చిండు, ఆ విధంగా కేసీఆర్ ఒక వ్యక్తి తెలంగాణ తెచ్చిన వ్యక్తియా అనే విధంగా అనేక విధాలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అమరవీరులని పట్టించుకోవాలి,
అమరవీరుల కుటుంబాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఉపాధి కలిగించే విధంగా, కొంత అండగా ఉండే విధంగా వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క గుర్తింపు కార్డులు ఇవ్వడం కోసం కావచ్చు, కళాకారులకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నట్టు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక జాతిపిత అంశానికైతే మాత్రం తెలంగాణ జాతిపిత మనం చెప్పుకున్నట్లే ఇటు ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, లేకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, మరి అటు కుమరం భీమ్ కావచ్చు, సాకల ఐలమ్మ కావచ్చు, వీళ్ళందరూ అయితారు. వీళ్ళందరి తర్వాతనే కదా కేసీఆర్ ఉండే ఆయన నడిచిండు. కేసీఆర్ కూడా చేయలేదని కూడా మనం చెప్పలేం గానీ కేసీఆర్ కూడా నడిచిండు. కానీ వీళ్ళ తర్వాత కదా వాళ్ళ యొక్క అంశాన్ని పొందుపుచ్చుకొని ముందుకొచ్చిన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఆయన ఒక్కని వల్లనే వచ్చింది, ఆయనే జాతిపిత అంటే తెలంగాణ సమాజం కూడా ఒప్పుకోని పరిస్థితి కనబడతా ఉంది.